ఈరోజు టాపిక్ ఏంటంటే మీ అందరికీ ఇంట్రెస్ట్ అయిన టాపిక్. 100 రూపాయలకి 99 రూపాయలకి పని మనుషులు వస్తున్నారంటే మీరందరూ పెట్టుకునే ఉంటారు. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, మేము అక్కడ ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు డస్టింగ్ చేయించుకోవాలన్నా, ఇల్లు క్లీన్ చేయించుకోవాలన్నా, ఏం చేయించుకోవాలన్నా యాప్లో చూస్తే 99 రూపాయలకే ఇల్లు క్లీన్ చేస్తాము అని చక్కగా వచ్చి 1 అవర్ 99 రూపాయలు నీట్గా చేసి పెడతారండి. మనుషులు కూడా చాలా నీట్గా మంచిగా ఆడవాళ్ళు వస్తున్నారు, చెంగు చెంగుమని పని చేస్తున్నారు. కూరలు కట్ చేస్తారు, గిన్నెలు తోముతారు, ఇంట్లో డస్టింగ్ చేస్తారు, బట్టలు తూతారు. 1 అవర్లో మీ ఇష్టం, మీరు ఏ పనైనా చేయించుకోండి. నేను 1 అవర్లో 99 రూపాయలు ఇచ్చి ఏం పని చేయించాను తెలుసా? 3 బాత్రూమ్లు కడిగించాను, వాష్రూమ్స్ 99 రూపాయలకి. 1 అవర్లో ఒక కిచెన్ అంతా క్లీన్ చేయించాను. 1 అవర్లో 4 బెడ్రూమ్స్ మొత్తం అన్నీ క్లీన్ చేశారు. 3 పని వాళ్ళని పెడితే 300 రూపాయలకి బ్రహ్మాండంగా ఇల్లు 3 గంటల్లో అందరూ క్లీన్ 99 రూపాయలకి 3 వాష్రూమ్లు, 2 బాల్కనీలు నీట్గా కడిగి పెట్టారు. అదే కనుక బయట వాష్రూమ్లు కడగాలంటే ఎంతెంత తీసుకుంటున్నారో చెప్పండి, ఎంత రేటో చెప్పండి. ఆ యాప్లో బుక్ చేసుకోండి. మీరు ఆ యాప్ ఏంటి మేడం ఎలా పెట్టాలి అంటే, నేను ఆ యాప్ పేరు చెప్పి నేను ప్రమోషన్ లాగా ఇచ్చినట్టు అవుతుంది. ఆ యాప్లో వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీకు తేడా చేస్తే నన్ను పట్టుకెళ్తారు మీతో పాటు. అందుకని నేను ఇలాంటివి ఏవీ చెప్పను. చక్కగా ఉన్నాయి హైదరాబాద్లో అన్నీ. 1 అవర్లో చక్కగా మీకు కావాల్సిన కూరలన్నీ తరిగి కట్ చేయించుకోండి. అందరూ ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు కూరలు కట్ చేయించుకోవడం అంటే బెండకాయలు కాకుండా దొండకాయలు, క్యారెట్, బీన్స్ చక్కగా అలాంటివి మీరు ఒలుచుకోలేని గోరుచిక్కుడుకాయ లాంటివి, అలాంటివన్నీ చక్కగా నీట్గా పెట్టుకుంటే మీకు ఒక 5-6 రోజులు కూరలు ఇబ్బంది లేకుండా వస్తుంది. అన్ని పనులు చేసి పెడతారండి 1 అవర్లో. మీరు ఏ పనులన్నా చెప్పండి. చక్కగా కబోర్డ్స్ సర్దించుకోండి. 1 అవర్లో మొత్తం 3 బెడ్రూముల్లో కబోర్డ్స్ అయిపోతాయి. అంత నీట్గా సర్దుతారు వాళ్ళు. మీకు విలువైనవన్నీ చక్కగా ఒక దాంట్లో పెట్టి తాళం వేసేసుకుని ఆ తాళాన్ని తీసుకెళ్ళి ఒక సేఫ్గా ఉన్న ప్లేస్లో పెడితే నీట్గా వచ్చి నీట్గా వెళ్ళిపోతారు. ఆ కంపెనీ వాడి బాధ్యత కూడా తీసుకుంటాడు. తెలిసిందా? చక్కగా మళ్ళీ రోటీలు, కర్రీ కూడా చేయించుకోవచ్చు. మీరు ఇద్దరిని పెట్టుకున్నారనుకోండి, 1 అవర్లో ఒక అమ్మాయి 2 కర్రీలు, కనీసం ఒక 50 పుల్కాలు చేయగలదు. తెలుసా మీకు? 200 రూపాయలు ఇచ్చారు అంటే ఒక పూట ఎవరన్నా గెస్ట్లు వస్తున్నప్పుడు పక్కన ఫ్రూట్స్ కట్ చేసేసి, పుల్కాలు చేసేసి, 2 కర్రీస్ చేసేసి, రైస్ పెట్టి వెళ్ళిపోతున్నారు. అది పరిస్థితి. అందుకని పనమ్మాయి లేరని బాధక్కర్లా. ఒక పూట పనమ్మాయి లేకపోతే అమ్మో అన్ని గిన్నెలు ఉన్నాయని భర్తని హింస పెట్టి అతని చేత తోమించి మీరు పెద్ద హడావిడి చేసేసి ఇంట్లో గందరగోళాలు సృష్టించి అక్కడి నుంచి పక్క వాళ్ళకి, ఇంటి ఎదురుకుండా వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి దీనికి ఎన్నిసార్లు చెప్పాను ఆబ్సెంట్ పెట్టిందని చెప్పి అనకుండా 10 నిమిషాల్లో బుక్ చేసే లోపల మీరు రాలేదు అని తెలియగానే మీరు అలా యాప్లో నొక్కంగానే పనమ్మాయి వచ్చేస్తుంది, కావాల్సినవి చేసేస్తుంది, గిన్నెలు తోమేసి కిచెన్ అంతా నీట్గా సర్దేసి వెళ్ళిపోతుంది. అర్థమైందా? 99 రూపాయలతో నీట్గా పని చేయించుకోండి. గెస్ట్లు వస్తారు, పెళ్ళి కుదురుతుంది, గబుక్కుని మన పనమ్మాయి హ్యాండ్ ఇచ్చిందనుకోండి, టప్మని 400 రూపాయలకి నలుగురిని పెట్టుకున్నారంటే 10 నిమిషాల్లో మీ ఇల్లుని రెడీ చేసేస్తారు వాళ్ళు. మొన్న నేను 300 రూపీస్తో కబోర్డ్స్ అంటే ఇది కట్టించాను, చదల మందు కొట్టించాను, తలుపులు, కిటికీలు, కబోర్డ్లు మొత్తం సమస్తం చేసి పెట్టేశారు. అది పరిస్థితి. నీట్గా చేస్తారు చక్కగా పనులు. మగవాళ్ళు కావాలంటే మగవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు కావాలని అడిగితే ఆడవాళ్ళు వస్తారు. అది ట్రై చేయండి ఈసారి అందరూ. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్లో పెట్టండి. యాప్ డీటెయిల్స్ పెట్టండి, అవి పెట్టండి అంటే నేను పెట్టను. మంచివాళ్ళు, చక్కగా వయసులో ఉన్నవాళ్ళు, 25 నుంచి 30 ఏళ్ల లోపు ఆడవాళ్ళే చక్కగా వస్తున్నారు. అందరూ మంచివాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పారు. మీరు ఎవడో ఎత్తుకుపోతే నన్ను అడగండి దయచేసి. మన ఇంట్లో పనిచేస్తారు కాబట్టి చెప్పాను. ఏ యాప్లో అయినా 99 రూపీస్కి మంచిగా పనివాళ్ళు దొరుకుతున్నారు. మొన్న నేను ఇంకోటి చెప్పాలి మీకు. నాన్నగారు ఊరి దగ్గర నుంచి నాటు ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయలు పంపించారు. మరి అది తొక్కు పచ్చడి పెట్టాలి కదా, అన్ని ఉసిరికాయలు తరగాలంటే ఎక్కడ తరగమంటారు? అందుకని యాప్లో బుక్ చేయగానే టప్మని వచ్చేసింది ఒక అమ్మాయి. ఇంకా అంతే, గంటలో అరగంటలో ఉసిరికాయలు తరిగేసింది, మిక్సీ వేసేసింది, అయిపోయింది. అది ఇంట్లో ఉన్న మన పని వాళ్ళని కూడా కష్టపెట్టకుండా ఇట్లాంటి కొంచెం బండ పనులు అలాంటి పనులు ఉన్నప్పుడు బయట వాళ్ళని పిలిపించి వాళ్ళకి హెల్ప్ ఇచ్చామనుకోండి, వీళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ ఉసిరికాయలు కనుక నేను 2 బకెట్లు ఉసిరికాయలు ఇంట్లో వాళ్ళని తరగమని అనుకోండి, వాళ్ళకి 500 రూపాయలు ఖర్చు పెట్టి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ చేతులు పోయి, వేళ్ళు పోయి,
మళ్ళీ వారం రోజులు వాళ్ళ చేతులు కాళ్ళు మనం ఒత్తాలి, ఇవన్నీ బోల్డ్ సమస్యలు. అందుకని అలా పెట్టేసుకోండి. పచ్చళ్ళ సీజన్లో హెల్ప్గా పనికొస్తారు మీకు. వాళ్ళని ఎండి మిరపకాయలు తొడిమలు తీయటానికి, చక్కగా అన్నీ చేసుకోవడానికి, ఇలా డస్ట్ పడదన్న వాళ్ళు క్లీన్ చేయించుకోవడానికి, ఈ కారాలు పట్టించాలనుకున్న టైంలో బాగా ఉపయోగపడతారు. అర్థమైందా? మగవాళ్ళకు కూడా కార్ ఏదైనా క్లీన్ చేయలేదు, కారు ఏం బాగాలేదు, వాచ్మెన్లు ఆ రోజు అందుబాటులో లేదు, ఇట్లాంటి కారు ఎలా వేసుకెళ్ళాలి అన్నప్పుడు యాప్లో బుక్ చేసుకోండి. 100 రూపాయల్లో మనిషి వచ్చి మీ కారు అందంగా తుడిచేసి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఇదేం ప్రమోషన్లు కాదు, ఎవరి పేర్లు మీకు చెప్పలేదు. మీరు ఇబ్బంది పడకూడదని మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఓకేనా?